రష్యా భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడనుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభించనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రష్యా ఆర్థిక వ్యవస్థల్లో నైపుణ్యం కలిగిన నిపుణులు కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నిర్మాణ, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక రంగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి భారత మానవ వనరులను ఆహ్వానిస్తుంది. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే ఇప్పటికే రష్యాలో పనిచేస్తున్న భారతీయుల ప్రయోజనాలకు భద్రత లభిస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో 70,000 మందికి పైగా భారతీయులు అధికారికంగా ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉందని అంచనా. మాస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ బిజినెస్ అలయన్స్ IBA ఈ ఒప్పందాన్ని స్వాగతించింది. ఇది ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని IBA అధ్యక్షుడు సమ్మి మనోజ్ ఖత్వానీ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత నైపుణ్యం, చైతన్యం గల వర్క్ ఫోర్స్ భారత్లో ఉంది. అదే సమయంలో రష్యా పారిశ్రామికంగా కీలక దశలో ఉంది. ఈ ఒప్పందం ఇరు దేశాలకు ప్రయోజనకరం. రష్యా అవసరాలు తీరడంతో పాటు భారత నిపుణులకు గౌరవప్రదమైన, సురక్షితమైన ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు. గతంలో కొందరు భారతీయ పౌరులు నకిలీ రిక్రూటింగ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి ఇబ్బందులు పడిన సంఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా IBA ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఇందుకోసం ఇరు దేశాల ప్రభుత్వాలు వ్యాపార సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది. రష్యాకు వెళ్లే కార్మికులకు అవగాహన, భాషా కార్యక్రమాలు నిర్వహించడం, నైతిక నియామక పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. అలాగే మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యాలోని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అక్కడ పనిచేసే భారతీయ పౌరుల సంక్షేమానికి, వారు సాఫీగా స్థిరపడడానికి పూర్తి సహకారం అందిస్తామని IBA వెల్లడించింది. జై హింద్.